ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతానని, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరిస్తానని, మద్యం సేవించి వాహనాన్ని నడపనని, నేను నా జీవితాన్ని మరియు ఇతరుల జీవితాన్ని కాపాడుతానని నా వంతుగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉండడం వల్ల వాళ్ళు ఒకవేళ యాక్సిడెంట్ అయి చనిపోయిన అతను ఎట్లా చనిపోయాడు, కానీ అతని వెనుక ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి వస్తాయి. లైక్ ఇన్సూరెన్స్ ఉంటే చనిపోయిన వ్యక్తికి ఫ్యామిలీకి ఆ ఇన్సూరెన్స్ రావడం వల్ల కనీసం అంతో ఎంతో భరోసా ఉంటుంది. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ అన్నీ కూడా క్యారీ చేయాలి. తాగి డ్రైవింగ్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో తాగి మాత్రం డ్రైవింగ్ చేయొద్దు. దానివల్ల జరిగే పరిణామాలు మీరు అందరికీ తెలుసు. కాబట్టి తాగి మాత్రం డ్రైవింగ్ చేయొద్దు. ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ శేఖర్ గారు కూడా, కేసీఆర్ గారు, మన ఎంపీఓ గారు మాట్లాడింది మీరు అందరూ విన్నారు. అన్ని విషయాల్లో మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ ట్రాఫిక్ రూల్స్ అండ్ సేఫ్టీ ముఖ్యం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకటే కొడుకుంటాడు. ఆ ఒక్క కొడుకును 18-20 సంవత్సరాల్లో తల్లిదండ్రులు పోషించి ఇంత పెద్ద చేసిన తర్వాత ఏదో బైక్, సార్ చెప్పినట్టుగా కాలేజ్కి వెళ్ళడానికి ఏదో ఆ రకంగా ఒక బైక్ కొనియడము, ఒక కార్ కొనియడము ఏదో జరుగుతుంది ఈ రోజుల్లో. మీరందరూ చూస్తున్నారు. ఆ 20 సంవత్సరాల తర్వాత ఒక్క కొడుకుని కోల్పోతే ఏదైనా యాక్సిడెంట్లో సేఫ్టీ యూజ్ చేయకుండా కోల్పోయారనుకో, ఆ తల్లిదండ్రులు ఎంత బాధ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. కొంతమంది అనుభవిస్తారు, మన గ్రామంలో కూడా కొంతమంది మీరు చూసుంటారు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ రాకుండా మనం ముఖ్యంగా హెల్మెట్, సీట్ బెల్ట్ అండ్ రోడ్లో ఇప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు స్పీడ్ లిమిట్స్ కూడా పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరి ముఖ్యంగా యువకులకు, గ్రామస్తులకు నమస్కారం. సిఐ గారు అన్ని విషయాలు ఉదాహరణలతో సహా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ జరిగినవన్నీ మన చుట్టుప్రక్కల జరిగినవి కాబట్టి మన బాధ్యత. ఎందుకంటే చూస్తున్నాం, ఒక కుటుంబంలో ఒక పెద్దకి ఎలాంటి అనుకోకుండా ఎలాంటి జరిగితే ఆ కుటుంబం ఎంత నష్టం. అలాగే ఆ కుటుంబంలో వాళ్ళ మీద ఇది పెట్టుకున్న ఎన్నో ఆశలు పెట్టుకుని విద్యార్థులు కానీ, లేకపోతే వాళ్ళు ఇంకో కొన్ని రోజుల్లో ఏదో ఉద్యోగంలో లేకపోతే సంపాదించి కుటుంబాన్ని ఏదో ముందుకు తీసుకెళ్తాడనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి అలాంటి సంఘటనలు జరిగితే వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే అలాంటి సంఘటనలతో పాటు అలాంటి వ్యక్తులు కూడా మన మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఎంత క్షోభ అనుభవిస్తున్నారో కూడా మనకందరికీ కూడా తెలుసు. కాబట్టి మన వంతు బాధ్యతగా ఈ హెల్మెట్ని ధరించడం, అలాగే స్పీడ్ కంట్రోల్లో ఉండడం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం, ఇవన్నీ కూడా మీరందరూ పాటించి ఇవన్నీ రోడ్డు భద్రతలో యాక్సిడెంట్లు జరగకుండా మీ వంతుగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.